హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఏదైనా పిఠాపురం వాస్తవులే అదృష్టవంతులండి. వాళ్ళకే తిరిగే లేదు. వాళ్ళకి నిజంగా ఏ రకంగా అదృష్టం పట్టిందంటే పవన్ కళ్యాణ్ గారి రూపంలో అలా పట్టింది. ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయాలని వాళ్ళందరూ కోరుకున్నారో, ఆయన దానికి ముందడుగు వేసి అక్కడ పోటీ చేసి గెలిచారో ఆ రోజే అర్థమైపోయింది పిఠాపురం పరిస్థితి ఎలా ఉండబోతుంది, దశ దిశ అన్నీ మారిపోతున్నాయని అప్పటి నుంచి మనం చెప్పుకుంటానే ఉన్నాం. అంటే ఒక నిజాయితీ గల నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు చెప్పాలంటే ఒక దశాబ్దం పాటు యుద్ధం చేసి ఒక్క గెలుపు కూడా లేకుండా గెలిచినటువంటి ఒక్కళ్ళు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన గతంలో నిజంగా చెప్పాలంటే అందరూ జీరో నుంచి స్టార్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు మైనస్ నుంచి స్టార్ట్ అయ్యారు. ప్రజారాజ్యం ఇంపాక్ట్ నుంచి అనేక ఈయన నిలబడతారా, నిలబడినప్పుడు చూద్దాంలే అని చెప్పి 2 చోట్ల నిలబడితే ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి గెలుపు పవన్ కళ్యాణ్ గారికి. జనసేన పార్టీ గెలుపు ఒక లెక్క అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇచ్చినటువంటి గెలుపు మాత్రం ఇంకొక లెక్క. అలాంటి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు అందరూ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారంటారు. చెప్పాలంటే ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. దానికి నిదర్శనమే ఇలాంటి ఈ కార్యక్రమం. దీని గురించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిని మించిన ఎమ్మెల్యే ఈ దేశంలో లేడు, రాడు, రాబోడు అనేటువంటిది ఈసారి పిఠాపురం ప్రజల నుంచి మనం వింటాం, చూస్తాం కూడా. ఏంటిది అంటే పిఠాపురం రైల్వే స్టేషన్కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆ పిఠాపురంలో రైల్వే స్టేషన్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్లో పిఠాపురాన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇలా వెళ్ళటం జరిగింది. గతంలో కేంద్రం దగ్గరికి వెళ్ళేవాళ్ళంటే కాళ్ళు పట్టుకోవడానికి అది కావాలి ఇది కావాలని అడగడానికి వెళ్ళేవాళ్ళు. అంటే సొంత వ్యక్తిగత పనుల కోసం వెళ్ళడం జరిగేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కలిశారు గత కొద్ది నెలల క్రితం. దాని రిజల్ట్ ఈరోజు ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, పిఠాపురానికి సంబంధించి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 37.25 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ వర్క్స్ కోసం పిఠాపురానికి రైల్వే స్టేషన్కి అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా అక్కడ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నేను గతంలో ఉన్నప్పుడు అక్కడ వేరే ఛానల్కు కూడా నేను వీడియో చేశాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ఆయనకి ఎలాంటి సమస్యలు స్వాగతం పలుకుతాయి, ఇవి చేసే పనులేనా, అసలు ఒక ఎమ్మెల్యే ఇన్ని పనులు చేయగలుగుతాడా అనేటువంటిది గతంలో అప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరు సాధ్యం కానటువంటి పనులే పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాన వేసుకుని మోస్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్ రైల్వే స్టేషను, అలాగే అక్కడ బ్రిడ్జికి సంబంధించి, ఆ తర్వాత ఇప్పుడు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి. నిజంగా చెప్తున్నాను కదా, ఒక్కసారి పిఠాపురంలో ఉండేటువంటి ప్రజలు గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాలలో ఏ ఒక్క మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఎంపీగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఆ ఉప్పాడ తీర ప్రాంత సమస్యకి కనీసం ఏదన్నా అవకాశం కనిపించిందో ఆ సమస్య తీరుతుంది అనేటువంటిది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పటికీ 20 నెలలు అవుతుంది. 20 నెలల్లోనే దాన్ని ప్రపోజల్స్ పెట్టి డబ్బులు శాంక్షన్ చేయించి ఈరోజు వర్క్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఒక్క పిఠాపురాన్ని చూసి ఇప్పుడు రాష్ట్రం మొత్తం చేసేటువంటి పని ఆయన చేస్తున్నారు. దాదాపు 350 కోట్ల దగ్గర ఆ సమస్య కోసం ఆయన పెట్టారంటే ఇంకా ఆలోచించండి. ఇప్పుడు ఇది పిఠాపురం రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోసం మోడర్న్ స్టేషన్ బిల్డింగు అండ్ గ్రాండ్ ఎంట్రీసు, ఇంప్రూవ్డ్ ప్లాట్ఫామ్ షెల్టర్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉండేటువంటి టాయిలెట్స్, డ్రైనేజ్ సిస్టము, స్పెషల్ ఫెసిలిటీస్ అని చెప్పేసి అన్నీ పెట్టారు. అలాగే క్లీనింగ్ అండ్ హైజెనిక్ మిగతావన్నీ కూడా, ఇవన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కాకపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏ ఎమ్మెల్యే అయినా సరే. ఎవరెవరో చాలామంది చెప్తూ ఉంటారు మేము లేకపోతే పిఠాపురం లేదు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీరు ఆలోచించండి, పిఠాపురాన్ని అసలు ఎవరైనా పట్టించుకునే వాళ్ళ? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అసలు ఇప్పుడు వేసినటువంటి రోడ్లు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఆ పశువుల సంత కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, అక్కడ నియోజకవర్గంలో ఉండేటువంటి అనేక సమస్యలకు ఒక ఎలక్ట్రీషియను ప్రమాదవశాత్తు చనిపోతే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రైవేటు ఎలక్ట్రీషియన్లందరికీ కూడా ఆయన సొంత డబ్బులు పెట్టి సేఫ్టీ కిట్స్ ఇచ్చినటువంటిది. ఎంతోమంది చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళకి ఆయన సొంత డబ్బులు పెట్టి చదువు చెప్పించినటువంటి పరిస్థితి, స్కాలర్షిప్లు ఇచ్చి. ఆ స్కూల్లో అక్కడ ఉండేటువంటి స్కూల్స్లో సరైన వసతులు లేవంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ల్యాబులు లేవంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, సిస్టములు లేవంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, వాటర్ ప్యూరిఫైర్ లేవంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. చదువు దగ్గర నుంచి ఇవే కాకుండా ఇంటి దగ్గర ఎవరైనా అనాథ పిల్లలు దాదాపు 40 నుంచి 50 మందికి ఆయన సొంత డబ్బులు, సొంత శాలరీ
ఆయన ఈరోజు అంతమందికి ఇస్తున్నారంటే ఆలోచించండి. ఇంకా రోడ్ల గురించి, డ్రైనేజీల గురించి, ఇవన్నిటి గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. ఈరోజు దేశంలో మారుమోగిపోతుంది. పిఠాపురం చరిత్ర గురించి ఇప్పుడు అందరూ ఎంక్వైరీ చేసుకుంటే పిఠాపురానికి ఇంత చరిత్ర ఉందా, పిఠాపురంలో దత్తాత్రేయుడు ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి వ్యక్తి, ఆ టెంపులా? నిజంగా అవన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఎక్కువ ప్రాచుర్యం వచ్చినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి భారతీయులందరూ కూడా పిఠాపురం యొక్క పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పిఠాపురం గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏ కాన్స్టిట్యున్సీ అయ్యా అని అడిగితే పిఠాపురం అని పక్కనున్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కూడా పిఠాపురం గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఏదేమైనా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు గొప్పోడా, అంతకు మించి లేదు.